తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లోపల చేస్తామని చెప్పినాం. ఇయాల మొదటి ఫేజ్ 1 లక్ష రూపాయల వరకు ఉన్న అందరికీ 18/7/2024 జూలై 18, 2024 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా. జూలై 18, 2024 నాడు మొదటి విడత 11,34,412 మంది రైతులకు 6,034,96,00,000 మొదటి విడత రుణమాఫీ చేసినాం. లక్ష రూపాయల వరకు ఉన్న వాళ్ళని అందరినీ సింగిల్ స్ట్రోక్లో కొట్టేసినాం అధ్యక్ష. రెండో ఫేజ్ 30 జూలై 2024 సరిగ్గా 12 రోజుల్లోనే 6,40,823 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు రెండో విడత మాఫీ చేసినాం అధ్యక్ష 12 రోజుల్లోనే. మూడో విడత అధ్యక్ష 15 ఆగస్టు నాడు నేను విదేశాల్లో ఉంటే కూడా 15 ఆగస్టు మాట ఇచ్చినాం. 15 ఆగస్టు నాటికి ఖచ్చితంగా చెయ్యాలని వెనక్కి వచ్చి 13 తారీఖే భారతదేశానికి వచ్చి ఖమ్మం జిల్లాకు వెళ్ళి ఏ దేవుడు భద్రాద్రి రాముడి దగ్గర చెప్పినామో అదే జిల్లాలో లక్షల వేలాది మంది రైతుల సమావేశాన్ని పెట్టి 15 ఆగస్టు 2024 నాడు 4,46,832 మంది రైతులకు 5,644,24,24,00,000 ఫేజ్ 3లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేసినాం అధ్యక్ష. 3 విడతలల్లో ఎన్ని రోజులు? సరిగ్గా 27 రోజుల్లో 3 విడతలల్లో 17,869 కోట్ల 21 లక్షల రూపాయలు 3 విడతల్లో 27 రోజుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా చెయ్యనంత గొప్ప రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దీన్ని అభినందించాలి కదా అధ్యక్ష. మేం చెయ్యలేకపోయినాము, మేము వైఫల్యం చెందినాము, మీరు ఒక మంచి పని చేసిండ్రు, ఈ మంచి పనిని రైతులకు మేలు జరిగిందని అభినందించి వాళ్ళు ఏదైనా సూచన చేసి ఉంటే తప్పకుండా ప్రతిపక్షంగా వాళ్ళకి గౌరవం దక్కేది అధ్యక్ష. ఇదే కాకుండా కొంతమందికి రాలేదు, కొంతమంది నష్టపోయారు, కొంతమంది అంటే సాంకేతికంగా నేను ఆ రోజు చెప్పిన సాంకేతికంగా ఏదన్నా లోపాలు ఉన్నా బ్యాంకర్స్ మాకు సమాచారం అందించే దాంట్లో ఏదన్నా వ్యత్యాసం ఉన్నా తప్పకుండా వాటిని కూడా మళ్ళీ సర్దిద్దుకుంటాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఈ రైతులను ఆదుకోవడమే మా లక్ష్యము. రైతులు అడగలేదు, మేం చేస్తామని చెప్పినాము. మేము బాధ్యతగా జిమ్మేదారిగా ఫీల్ అవుతున్నామని చెప్పి 30/11 నవంబర్ 30 తారీఖు 2024 నాడు మహబూబ్ నగర్ జిల్లాలో నా సొంత జిల్లాలో 3,13,896 మంది రైతులకు 2,747 కోట్ల 67 లక్షలు 30 నవంబర్ నాడు మళ్ళీ రుణమాఫీ చేసినాం అధ్యక్ష. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మంది రైతులకు 20,616 కోట్ల 89 లక్షలు నా ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నాం అధ్యక్ష. ఇది మా పనితనం, ఇది మేము రైతుల పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత. ఈ రైతు ఎవరు అధ్యక్ష? మా కుటుంబం, మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వ్యవసాయం చేసి భూమిని నమ్ముకొని ఈ భూమిలోనే పుట్టి ఈ భూమిలోనే కలిసిన మా కుటుంబాల కోసం మేం చేసిన పని అధ్యక్ష. ఇది మేము గొప్పతనం అనుకుంటలేం, మా బాధ్యత అనుకుంటున్నాం. ఇది ఒక భావోద్వేగం అధ్యక్ష. ఇది ఉద్యోగం లాంటి పని కాదు. వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్. వాళ్ళకి ప్రతిదీ వ్యాపారం, లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడమే, వచ్చిందంతా పోయిందంతా వాళ్ళ వ్యవహారం. మేము అట్లా కాదు అధ్యక్ష. రైతు అంటే మాకు ఒక అనుబంధం, ఒక బంధం, మా కుటుంబం, మాది భావోద్వేగం అధ్యక్ష ఈ రైతు రుణమాఫీ. అందుకే అన్ని ఆపి నిజంగానే ఇదే రుణమాఫీ నేను 5 ఏళ్ల తర్వాత చేస్తే ఈ 21,000 కోట్ల రూపాయలకు 50,000 కోట్లు అయితే అధ్యక్ష పెరిగి. ఎందుకు మిగతా అన్ని కూడా కడుపు కట్టుకొని మిగతా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపుకొని ఈ రైతులకు ఎందుకు మొదటి సంవత్సరంలోనే వస్తేనే ఎందుకు రుణమాఫీ మీద పెట్టినా అంటే ఇప్పుడు ఏం రుణమాఫీ చేస్తే రైతు నెత్తి మీద మిత్తిల భారం పడదు అధ్యక్ష. అందుకోసం నేను రైతులను మిత్తిల నుంచి కాపాడి
రైతుని ఆదుకోవాలని, రైతు అంటే మేమంటే రైతు అని, రైతును రాజుగా చూడాలని, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో 20,616,89 రూపాయలు రుణమాఫీ చేసి ఈ సభలో నిటారుగా నిలబడి ఈరోజు ప్రజలకు మేము జవాబిస్తున్నాం అధ్యక్ష. వీళ్ళకి కాదు అధ్యక్ష, ఏంది వీళ్ళకి జవాబు చెప్పేది? వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? వీళ్ళకి ఏమైనా బరువు ఉందా? బాధ్యత ఉందా? ఎట్లా వివరించడం మీరు చూసిరు కదా అధ్యక్ష పైనుంచి. వీళ్ళ మమ్మల్ని అడిగేది? వీళ్ళకి అర్హత ఉందా? ఇంకా ఎస్ఎల్బిసిలో మీరు 40,000 కోట్లు వచ్చింది, లేకపోతే ఇంత ఉంది అంత ఉంది అంటారు. కరెక్ట్, అక్కడికే వస్తాం. మీరు చేసిన పాపం పుట్టలాగా పెరిగి అది మా నెత్తి మీదకి వచ్చింది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ళు మీరు ఎగదొబ్బిందంతా తడిసి మోపెడై కట్టెడై అప్పుల భారం నెత్తి మీద పడి అవన్నీ కలిపితే ఇక్కడికి వచ్చింది. కానీ మేము ఇచ్చింది ఏ డేట్ నుంచి అధ్యక్ష? మేము మా బాధ్యత తీసుకున్నప్పుడు మేము క్లియర్గా ఒక డేట్ మెన్షన్ చేసినాం అధ్యక్ష. 11/12/2018 నుంచి 9/12/2023 నేను బాధ్యత తీసుకునే వరకు 5 సంవత్సరాలు కరెక్ట్గా లెక్కగట్టి ఈ 5 సంవత్సరాలలో 12th December 2018 to 9th December 2023 సరిగ్గా ఈ 5 సంవత్సరాల మధ్యలో రైతులు తీసుకున్న లోన్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం. జీవోలు అదే చెప్పినాం అధ్యక్ష. వాళ్ళు ఎగబెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ ఉన్నది, 2014 నుంచి 2018 వరకు తీసుకున్న పెండింగ్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు మిత్తీలు కట్టకుండా వదిలేసినాయి. ఇవన్నీ లెక్క కడితే రైతుల ఎస్ఎల్బిసి బ్యాంక్ ఏం చెప్తుంది అధ్యక్ష? టోటల్గా రాష్ట్రంలో ఉన్న రైతుల కమతాలు, రైతుల యొక్క ఖాతాల నెంబర్ చెప్పి ఆ రైతుల నుంచి మాకు ఎంత బకాయిందో టోటల్గా చెప్పారు అధ్యక్ష. ఆ టోటల్ నుంచి 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు ఈ 5 సంవత్సరాలలో ఎంతమంది రైతులకు ఎంత బకాయి ఉందో ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పి ఆ వివరాలు తీసుకొని మేము రుణమాఫీ చేసినాం అధ్యక్ష. ఇప్పుడుగా చంద్రశేఖరరావు గారు ఈ సభలోనే చెప్పిండు అనుకుంటా అధ్యక్ష, ఇది మొత్తము రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయలేము, 8,000 కోట్ల రూపాయలు కావాలి, మా దగ్గర నల్ల డబ్బు లేదు అంటే ప్రభుత్వంలో లేదని వాళ్ళ దగ్గర లేదని అనుకునేవి అధ్యక్ష. స్విస్ బ్యాంకు కూడా అప్పియగలిగినంత శక్తి వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు ఎమ్మెల్యే అంతకుముందు ఆర్థిక మంత్రిని అడిగిన, అరే ఏడో దాసుడు కష్టం కాదు, 10 పైసలు మిత్తిస్తాం, మా ప్రభుత్వానికి అప్పి రైతులకు రుణమాఫీ చేస్తాను ఒకసారి అడిగిన అధ్యక్ష. ఇట్లనే కొన్ని దావతులు ఎదురుపడితే కొంచెం సానుకూలంగానే తల ఊపింది, కానీ మళ్ళీ బామార్దికి నా కోపం వస్తుందని వెనక తగ్గినట్టు అనిపించింది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రం ఉన్న 7 లక్షల కోట్ల అప్పు కూడా కట్టాలంటే ఏం లేదు అధ్యక్ష. వాళ్ళకిన ఒక్కసారి మన దిక్కు చూసిరంటే రాష్ట్రం అప్పు అంతా కట్టొద్దు అధ్యక్ష, ఎందుకంటే అంతా అక్కడికే చేరింది కదా. సో రైతులకు ఇవ్వడానికి 8,000 కోట్ల రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పి ఈరోజు రైతుల కోసమే మేము బ్రతుకుతున్నాం, రైతుల కోసం మేము ప్రాణాలు ఇస్తాం, రైతుల కోసం మా కిడ్నీలు కూడా ఇస్తాం. ఏంది అధ్యక్ష? మీరు ఒకవేళ ఇచ్చినా కూడా మీకున్న షుగర్ లెవెల్స్కి అవి పనికిరావు అధ్యక్ష. ఒకవేళ మీరు ఇద్దామని ముందుకు వచ్చినా ఆ పరిస్థితి లేదు తీసుకోవడానికి. సో మీరు ఏం చేసిండ్రో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎందుకు అధ్యక్ష నాకు ఈ పాపం, నాకు ఈ శిక్ష? మీరు చేసిన పాపాలన్నీ నేను చదవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇది నాకు శిక్షలాగా అయిపోయింది. ఈ శిక్ష నాకు వద్దు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. కాబట్టి దయచేసి రుణమాఫీ చేస్తే సరిపోతుందా? జీతాలు పింఛన్లు ఇవ్వద్దా? ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వండి, లక్షల కోట్ల జీతాలు వచ్చేటోళ్ళకి ఇవ్వండి, ఐఏఎస్లకు ఐపీఎస్లకు కూడా ఇవ్వండి, టాటాలకు బిర్లాలకు కూడా ఇవ్వండి. ఆయన దోస్తు అదానికి ఆయనకు ఫ్లైట్ ఇచ్చి దావత్ చేసుకుని అదానికి ఏమంటాడు? ఇటలీ నుంచి నిన్నమన్న యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చింది కదా ఎఫ్ఈఓ సిఓ కూడా ఇక్కడ భూమి కొంటే ఆయనకు కూడా ఇవ్వమంటాడు. ఎట్లా ఇంత బాధ్యత లేకుండా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇది ఏ రకంగా సమంజసం అధ్యక్ష?